హాయ్ మేడం. నీ పేరు? రాజ్. ఓకే, నువ్వు సింగిలా మింగిలా? మింగిల్. మింగిల్. ఓకే, పెళ్లి గురించి నీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి అయింది, ఫైనల్ అయింది అనమాట. పెళ్లి అయిపోయిందా? పెళ్లి లైఫ్ బాగుంటుందా, సింగిల్ లైఫ్ బాగుంటుందా? సింగిల్ లైఫ్ బాగుంటుంది మేడం. ఎందుకు పెళ్లి లైఫ్ బాలే? ఫైనల్ లైఫ్ అంటే పెళ్లి చేసుకుంటే టెన్షన్, పెళ్ళము ఇంటికి అక్కడ ఇక్కడ ఫోన్ చేస్తే ఎంజాయ్మెంట్ లేకుంటది. అయ్యో, ఏం ఎంజాయ్ చేస్తారు పెళ్లి కాక ముందు? సింగిల్ లైఫ్ లో ఏం ఎంజాయ్మెంట్ ఉంది? అంటే పెళ్లి కాక ముందు అంటే బాగుంటాము, టెన్షన్ లెక్క ఎక్కడ పోవాలంటే బయటికి ఇక్కడ ఎక్కడ తిరగాలంటే బాగుంటుంది. టార్చర్ చేయడానికి ఎవరు ఉండరు, టార్చర్ లేకుంటది. సినిమాలు కానీ ఏమిటి కానీ అన్ని బాగుంటది. పెళ్లి అయితే టెన్షన్, పిల్లలు అది ఇది సంసారం అని. మరి ఎందుకు చేసుకున్నారు పెళ్లి? చేసుకోవాలి, తప్పదు కదా. తప్పదని చేసుకున్నారు, మీ ఇష్టమే కాదు. ఇష్టం అంటే ఇష్టం ఉంటది, పెళ్లి అని అందరు చేసుకుంటారు, చేసుకోవాలి. అందరు చేసుకుంటున్నారా, మీరు చేసుకున్నారా? అందరు చేసుకుంటే చేసుకోవాలి, సంసారం అనేది ఉంటది, చేసుకోవాలి, పద్ధతి ఉంటది, చేసుకోవాలి. చేసుకోకుండా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా లోకంలో. ఉంటారు, సింగల్ కూడా ప్రభాస్ ఉన్నాడు, అందరు ఉంటారు. ప్రభాస్ అని కాదు, అంటే ఆయన సెలబ్రిటీ కాబట్టి మనకు తెలుసు. చేసుకోని లోకంలో ఇంకా చాలా మంది ఉంటారు కదా. ఉంటారు కానీ మాకేమంటే చేసుకోవాలని, ఇంట్లో సంసారం అంటే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ చేసుకోవాలని ఉండదు కాబట్టి చేసుకోవాలి. ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్లి అయ్యి? 2 years అయింది. మీరు హ్యాపీగా ఉన్నారా పెళ్లి లైఫ్? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మరి టార్చర్ చేస్తారు అది ఇది అని చెప్పారు కదా. నా గురించి కాదు, ఎవరే కానీ రేపటి రాదు ఇప్పుడు ఉంటారు కదా, ఎక్కువ ఉంది టెన్షన్, అందుకని టెన్షన్ ఉంటది. సింగిల్ లైఫ్ లో అంత ఉండరు, ఏముంటది, ఎంజాయ్మెంట్ బాగుంటుంది అంతే. ఓకే. ఈఎంఐ లైఫ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే కొంతమంది ఈఎంఐ లో కార్లు, బంగ్లాలు ఎక్కువ అన్ని వాళ్ళ కెపాసిటీకి మించి తీసుకొని ఇబ్బంది పడతా ఉంటారు కదా, వాళ్ళ గురించి మీరేం చెప్తారు? ఈఎంఐ చేసుకోవాలా, ఈఎంఐ బండి కానీ ఏమై తీసుకోవాలంటే టెన్షన్. ఈఎంఐ మాత్రం జోలికి వెళ్ళకూడదు అంతే. ఓకే, ఈఎంఐ మాత్రం తీసుకోవాలి, ఏమంటే నెట్ గా తీసుకోవాలి. ఈఎంఐ అప్పు మాత్రం చేరదు, ఏమో కానీ టెన్షన్ ఉంటది. చేసే పనికి అదంతా సెట్ కాదు. మీరు సిటీలో ఉంటారా, విలేజ్ లో ఉంటారా? కర్ణాటక. ఇక్కడికి అకేషనల్ గా వచ్చారా? ఇక్కడ సిటీ చూడాలని వచ్చిన మొత్తం కూడా. నచ్చిందా మరి సిటీ? సిటీ లైఫ్ బాగుందా, విలేజ్ లైఫ్ బాగుందా? సిటీ లైఫ్ అంటే డబ్బులు ఉంటే సిటీ, డబ్బులు లేకుంటే అదే మన అంతే మేడం. మీ వైఫ్ ని తీసుకొచ్చినా మరి ఒక్కడే? సింగిల్ నా ఫ్రెండ్. ఎంజాయ్ చేస్తున్నావు మరి? మీ వైఫ్ లేకపోతే ఎంజాయ్ చేస్తున్నావు కదా? వైఫ్ లేకుంటే ఎంజాయ్ ఉంటది. అవునా? వైఫ్ లేకుంటే ఎంజాయ్ ఉంటది. వైఫ్ ఉంటే ఎంజాయ్ ఉండదా? వైఫ్ ఉంటే ఎంజాయ్ ఉండదు. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పెళ్లి అంటే వైఫ్ అంటే ఇట్లా సిటీలో తిరగాలంటే ఎంజాయ్ ఉంటలేదు, వైఫ్ ని పెట్టుకొని. అప్పుడప్పుడు సింగిల్ ఉండాలనిపిస్తా, అప్పుడప్పుడు వైఫ్ తో ఉండాలనిపిస్తుందా? అంతే. మీ పేరు? సాయి కృష్ణ. పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటి? చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చేసుకోకపోతే బాగోదా? పార్ట్నర్ అంటే పార్ట్నర్ వచ్చే పార్ట్నర్ బట్టి అంతే. ఓకే, మంచి పార్ట్నర్ వస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే మంచిగా ఉండదు, అంతేనా? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఎందుకు లేదు? ఇష్టం లేదా, దొరకలేదా, ఇంట్రెస్ట్ లేదా, మిమ్మల్ని ఎవరు డేకట్లేదా? ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఏం చదువుతున్నాడు? బ్రేకప్స్ ఏమైనా? నో, లవ్ లేదు, బ్రేకప్ ఎట్లా అవుద్ది? అయ్యో, బాధపడకు, ఒక రోజు నీకు మంచి గర్ల్ ఫ్రెండ్ దొరుకుతాడు. ఓకే, హైదరాబాద్ లైఫ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ లైఫ్ గురించి బాగుండేది. హైదరాబాద్ లైఫ్ గురించి అంటే ఓకే, సిటీ లైఫ్ ప్రిఫర్ చేస్తారా, విలేజ్ లైఫ్ ప్రిఫర్ చేస్తారా? విలేజ్ లైఫ్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఇది హైదరాబాదా? నో, కరీంనగర్. ఓకే, జస్ట్ అకేషనల్ గా వచ్చారా? లేదు, బీటెక్. ఓకే, థ్యాంక్ యూ. పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడే చేసుకుని టైం ఉంది ఇంకా. ఇక్కడ లేడీస్ చూస్తారా, ఒకరిని లవ్ చేస్తారు, ఇంకొకరు పెళ్లి చేసుకుంటారు. దానివల్ల మనకు ఇంట్లో ఫ్యామిలీ చూసిన వాళ్ళతో పెళ్లి చేసుకుంటే బెటర్. ఇదేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే లవ్ చేస్తాం, ఒక యూజ్ అండ్ త్రో టైప్ లో ఒక ఆప్షన్ లాగా అయిపోతున్నాం. అది అందుకే వద్దు, ఇంట్లో మ్యారేజ్ చేసుకుని లవ్ మ్యారేజ్. ఓకే, హైదరాబాద్ లైఫ్ గురించి మీ ఒపీనియన్? హైదరాబాద్ లో జరుగుతుంది. ఏంటిది? ఇక్కడ ఎట్లా జరుగుతుంది హైదరాబాద్ అంటే విలేజెస్ లో ఇట్లా జరగవా? మా సైడ్ వచ్చినప్పటికి మాది ఆంధ్ర, అట్లా అయితే ఇట్లా ఉండదు. ఇట్లాగా రోడ్డు మీద సిగరెట్ తాగేయడం, లేడీస్ ఇట్లా చేస్తున్నారు. లవ్ మ్యారేజ్ వచ్చేటప్పటికి ఇట్లా అయితే కష్టం. అంటే మొగోళ్ళు అయితే బయట సిగరెట్లు తాగొచ్చు, అమ్మాయిలు అయితే తాగకూడదా? చెప్పండి. అంటే ఇది బెంగళూరు టైప్ లోనే ఉంది ఇక్కడ కూడా. బెంగళూరులో ఇప్పుడు అమ్మాయిలు ఇట్లా సిగరెట్ తాగుతున్నారు అన్నారు కదా, మరి మొగోళ్ళు తాగితే ఓకేనా? అనేది రోడ్డు మీద తాగేస్తున్నారు కదా, బయట షాప్ దగ్గర తాగుతారు. అట్లా కాదు, రోడ్డు మీద లైవ్ లో తాగేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి, అంటే తాగకూడదు అట్లా? తాగొచ్చు, కాకపోతే ఒక షాప్ దగ్గరే తాగుతారు కదా, ఇక్కడ మరి రోడ్డు మీద లైవ్ లో తాగుతున్నారు. ఇలా అయితే కష్టం కదా అమ్మాయిలు. అంటే అబ్బాయిలు తాగొచ్చా? అబ్బాయిలైనా అంతే, రోడ్డు మీద. అమ్మాయిలు అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారు? ఇప్పుడు మ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మాయి, నేను అబ్బాయి కాబట్టి అమ్మాయి గురించి మాట్లాడుతున్నా.
ఓకే. అది అంటే సిగరెట్ తాగే అమ్మాయిని పెళ్లి చేసుకోరా? అది ఏంటంటే ఒక ఒపీనియన్ ఉంది అనమాట. ఏమని? ఆ ట్రెడిషనల్ గా ఉంటాం మంచిది అంటే వెస్టర్న్ లుక్ లో వచ్చేటప్పుడు రోడ్ మీద లైవ్ లో సిగరెట్ షార్ట్స్ వేసుకొని సివ్ గ్లాస్ వేసుకొని రోడ్ మీద తాగేస్తూ వెళ్తున్నారు కదా. ఇట్లా అయితే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమనుకోవాలి? అంటే మా ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ఏంట్రా నువ్వు ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావు, రేపు పొద్దున్న నీ భవిష్యత్తు ఏంట్రా అనేది వచ్చింది కదా థాట్ ఎవరికైనా. అది అంటే మనం ఇప్పుడు ఏదైనా జాబ్ కి వెళ్ళి ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నారు కదా, లవ్ మ్యారేజ్ చేస్తే బ్లూ, అరేంజ్ మ్యారేజ్ చేస్తే గ్రీన్, తప్పులు ఐడియా ఉంది కదా. ఎలా చంపేస్తున్నారు ఏంటది, అది బుక్స్ కూడా చదువుతున్నారు అమ్మాయిలు. అది అంటే అమ్మాయిలు చదవకూడదా? చదవచ్చు, కాకపోతే అబ్బాయిని చంపేయడానికి ఎట్లాగా, లవ్ ఇంకొకరితో ఉండి ఇలా చంపేస్తాం ఎట్లాగా అనే బుక్స్ అబ్బాయిలు కూడా అమ్మాయిలు చంపేస్తున్నారు కదా తరతరాలుగా. తరతరాలుగా అంటే ఇప్పుడు నమ్మి లవ్ చేసి చేసుకున్నప్పుడు తర్వాత అమ్మాయి ఇంకొకరితో తిరుగుతున్నప్పుడు ఏం చేస్తారు అప్పుడు? మరి అబ్బాయిలు కూడా తిరుగుతారు కదా అట్లయితే, అబ్బాయి అబ్బాయిలు కూడా చంపేయచ్చుగా. అది అర్థం కాలేదు. ఇప్పుడు అది ఫోక్సో కేసు ఉండిద్ది, ఆ ఫోక్సో కేసు పెడతారు, జైలుకి వేస్తారు. ఇది ఒక అబ్బాయి తప్ప అయితే అబ్బాయిని తీసుకెళ్లి జైలుకి వేస్తారు. ఇన్ని ఇయర్స్ అని ఉండిద్ది ఫోక్సో కేసు. అమ్మాయికి ఉండదు కదా అట్లాగా. ఫోక్సో కేసు ఉండిద్ది అమ్మాయి మీద ఉండదు. ఓకే. దాన్ని బట్టి ఇంకా చంపేయడానికి ఇప్పుడు అమ్మాయిని చంపేస్తే ఇప్పుడు బీహార్ లో చూస్తారా, వదిలేసేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అట్లాగా. దాన్ని బట్టి పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటండి? పెళ్లి అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. ప్రజెంట్ ఉన్న సమాజంలో ఓకే. ఎక్కడ డ్రమ్మాలో వెళ్తాము, ఎక్కడ కుక్కర్ లో వెళ్తాము, ఓకే. యాడ ఎవరు చంపేస్తారు అనేది అదొక టార్చర్. ఓకే. పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో ఒక టార్చర్, ఓకే. ఇంటి పక్కన ఒక టార్చర్, పెళ్లి కాలేదని. అది పెళ్లి విషయం అంటే అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో అబ్బాయిలకి చాలా టార్చర్ అయిపోతుంది. అమ్మాయిలకు ఓకేనా? అమ్మాయిలు అంటే వాళ్ళు ఒకరిని చేసుకున్నాక మళ్ళీ ఇంకొకరిని తీసుకుని చంపేస్తున్నారు కదా, వాళ్ళకి అట్లనే. మీరు పెళ్లి చేసుకుంటారా అండి? పెళ్లి చేసుకుంటావా అంటే సిచ్యువేషన్స్, అంటే ఇంకా ఇంట్లో పేరెంట్స్ వల్ల పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా. ఓకే. అంటే మీకు సింగిల్ ఉండాలని ఉంది కానీ పేరెంట్స్ కోసం మీరు పెళ్లి చేసుకుంటా అంటారు. అంతే, పక్కనున్న సమాజం కోసం చేసుకోవాల్సి వస్తుంది, మన హ్యాపీనెస్ కోసం అయితే కాదనిపిస్తుంది. ఈఎంఐ బ్రతుకు గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఈ రోజుల్లో మొత్తం ఈఎంఐలు తీసుకొని బ్రతుకుతున్నారు. లైక్ లైఫ్ ఎంత హార్డ్ ఉన్నా కూడా పెద్ద కార్లలో పెద్ద బంగ్లాల్లో ఉండాలని చెప్పి ఈఎంఐలో కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, ఆ లైఫ్ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఈఎంఐ ఎలా ఉంటది అంటే తీసుకునేటప్పుడు బాగుంటది, కట్టేటప్పుడు టార్చర్ లాగా ఉంటది. ఎవ్రీ మంత్ లాస్ట్ డే వచ్చేటప్పటికే 1 వచ్చిందంటే మనకు అదొక టార్చర్ లాగా ఉంటది. ఈఎంఐ కట్టాలని. కాకపోతే ఈఎంఐ తీసుకోకుంటే మనం బతుకు మళ్ళీ కంటిన్యూ అవ్వదు. ఈఎంఐ కన్ఫర్మ్ తీసుకోవాల్సి టార్చర్. అంటే మన కెపాసిటీ ఎంతో అంతవరకు తీసుకుంటే ఓకే, కానీ అర్హతకి మించి కెపాసిటీకి మించి తీసుకొని చాలా ఇబ్బంది పడే వాళ్ళు, రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు చాలా జీరో అయిపోయి తర్వాత ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? వాళ్ళకి ఒపీనియన్ అని కాదు, వాళ్ళకి చెప్పేది ఏంటంటే మన ఉన్న సోమతిని బట్టి మనం కట్టే సోమతి ఉంటే మనం తీసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా వాళ్ళు ఏదో కొన్నారని మనం ఏదో కొన్నారు, పక్కింటోడు బైక్ కొన్నాడని మనం బైక్ కోసం ఎక్కువ పేమెంట్ తీసుకుని ఈఎంఐ పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు టార్చర్ అయినా ఉంటది. మనం ఏ విధంగా మెయింటైన్ చేయగలమో ఆ విధంగా మనం ఈఎంఐ తీసుకొని కట్టుకుంటే బాగుంటదని నా సూచన అంతే.